నమస్తే. పవన్ కళ్యాణ్ వెనక కుట్ర జరుగుతుందా? ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో కూడా మనం చూసాం, కొంతమంది మూకలు బ్లేడ్లతో సహా దాడి చేయబోతున్నారన్న సంగతి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఇప్పటికీ తన పైన థ్రెట్ ఉంది అనేది మాత్రం వాస్తవం కింద అనిపిస్తుంది. మొన్న మన్యం ప్రాంతంలో పర్యటించినటువంటి ఒక పవన్ కళ్యాణ్ వారి పక్కన నకిలీ ఐపీఎస్ ఎందుకు చొరబడ్డాడు, ఏం చేస్తానికి చొరబడ్డాడు, దీని వెనుక వైఎస్ జగన్ కుట్ర ఉందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉన్న సంగతి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కన్నా ముందు చెప్పారు. అదిగాక పిఠాపురం పర్యటనలో తన వెనక బ్లేడ్లతో మూకలు వచ్చాయని చెప్పి దాడులు చేస్తున్నారని చెప్పేసి అని కావచ్చు, వైసీపీ చాలా టార్గెట్ చేసిందని కూడా చెప్పేసి మనం విన్నాం. అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఇంకా ఎందుకని జగన్ వదులుతలేదు పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? అదిగాక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ రేంజ్ క్యాండిడేట్ దింపారు అంటే ఎంత పెద్ద భారీ కుట్ర అంటే ఏం చెప్తారు దీన్ని? మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ ముందు మనకు బాగా గుర్తుంది, మనం మాట్లాడడం కూడా. అంటే షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన గీరి మనం ఆ విషయం కూడా ప్రస్తావించాం. అలా చాలాసార్లు ఆయనకి థ్రెటన్ అంటే తెలియకుండా జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన బగ్జోల్ దగ్గర మక్కువ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంటే ఆయనతోటి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్లో ఉన్నాడు. అతను ఎవడు అని ఆరాధిస్తే అసలు మనకన్నీ విచిత్రంగా అనిపిస్తాయి. అసలు ఆ వ్యక్తి ఎంతో ధైర్యంగా అక్కడికి రావటమే కాకుండా అక్కడ అందరికీ ఆర్డర్స్ ఇస్తూ ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖకు సంబంధించి కానీ లేకపోతే ప్రోటోకాల్కి సంబంధించి కానీ అవన్నీ కలగజేసుకుని హడావిడి చేసి తర్వాత ఆయనతోటి స్టేజ్ మీద ఫోటో దిగలేదుట కానీ కింద నిల్చుని ఆయనకి ఫోటోలు తీసాట చాలా. అట్లా హోల్ డే ఉండగలిగాడు. తర్వాత ఆరాధిస్తే ఎవరు ఇతను అసలు ఫస్ట్ అతని గురించి తెలుసుకున్నాం. అతను 41 years అని తెలుస్తోంది. ఒక 2 ఏళ్ళు ఏదో ఆర్మీలో ఉండి అక్కడ ఉండలేక వచ్చేసాడు. బీటెక్ చేశాడు, MBA చేశాడు. అతను చేశాక వాళ్ళ నాన్నగారు ఏదో ఒక 9 ఎకరాలు ఎక్కడో బొబ్బిల దగ్గర కొందామని అనుకున్నట్ట. అనుకుంటే అది డబ్బులు సరిపోకో లేకపోతే ఏదో మొత్తానికి అది కొనలేకపోయాడు. ఆయన కరోనాలో చనిపోయాడు. సో అప్పుడు ఇతను ఏం చేశాడంటే ఈ జనవరి నుంచి 2024 జనవరి అంటే ఆ పేపర్స్ దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వేషం ఎత్తి అందరినీ మోసం చేస్తూ ఇప్పుడు ఆ 9 ఎకరాల్లో ఒక 90 సెంట్ల ఎంతో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నట్ట పోలీస్ డ్రెస్ చూపించి. సో మిగతాది కూడా ఎలాగైనా కైంకర్యం చేసేసేయాలని చూస్తున్నాడు. 1 2 ఈ పోలీస్ వేషంలో చాలామంది దగ్గర అతను చాలా రకాలుగా ఏవో తీసుకున్నాడు, మొత్తానికి బెనిఫిట్స్ పొందాడు. ఇంతటితో ఆగకుండా అతను ఈ పోలీస్ వేషంతో డైరెక్ట్గా మన పవన్ కళ్యాణ్ ఉండే చోటుగా వచ్చాడు, ఈ మక్కువ అన్న ప్రాంతానికి. అంటే ఇది ఏ రకంగా తీసుకోవాలి? పోలీసులు ఎవరు గుర్తించలేదా? అలా తెలియకుండా ఉంటుందా? అతను ఏదో ఒక బ్యాడ్జ్ నెంబర్ పెట్టుకున్నాడు, అన్నీ చేశాడు. అంటే చూడటానికి పోలీస్ లాగానే ఉన్నాడు, కానీ మీకు దగ్గరగా వెళ్తే అర్థమైపోతుంది కదా నిజమైన పోలీస్కి ఫేక్ పోలీస్కి. మనకి మాట తీరు దగ్గర నుంచి మీకు హావభావాల దగ్గర నుంచి అన్నీ తెలిసిపోతాయి. మరి ఎవరు ఎందుకు గుర్తించలేదు? ఇది అనిత గారి దాకా వెళ్ళింది. నిన్న కూడా ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు కడప వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. నాతో పాటు ఒక ఫేక్ పోలీస్ ఉన్నట్ట నాకు తెలిసింది, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఆయన ఆశ్చర్యపోయారు. పోలీసులు ఎలా గుర్తించలేదు ఏంటి అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి ఇలా ఉంటే ఇంకా మరి మామూలు మనుషుల పరిస్థితి ఏంటి? అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంకా పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన జరగలేదా? వాళ్ళు అలాగే ఉన్నారా? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న వస్తుంది కదా. అంటే హోంమంత్రి అక్కడికి వచ్చి చూడరు కదండి అనొచ్చు, చూడక్కర్లేదు. కానీ ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు, ప్రాణహాని ఉంది కదా ఆయనకి. ఇప్పుడు దీని వెనకాల కుట్ర జగన్మోహన్ రెడ్డిదా అన్నది మన సందేహం. అంటే ఇంత జరుగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఏ రోజైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో, ఏ రోజైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేశారో ఇంకా మీదట జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తుంది అని చెప్పాక వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి, భయపడ్డాయి టు బీ ఫ్రాంక్. ఎందుకంటే పైకి వాళ్ళు బింకంగా ఇతను గెలవలేదు, వార్డు మెంబర్ కూడా కాదు,
పవన్ కళ్యాణ్ ఏముంది, సింహం సింగిల్గా వస్తుంది, వైసీపీ సింగిల్గా వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వస్తాడు, కానీ వెనకాల పనిచేసేది మాత్రం తల్లి, చెల్లి, నాన్నగారి పేరు, మొత్తం అన్నీ పనిచేస్తాయి కదా నీకు. అప్పుడు వీళ్ళందరూ ఎందుకు? ఇప్పుడు వీళ్ళేమో కష్టపడి పనిచేస్తారు, నీకు అప్పనంగా అందరూ అమర్చి పెడతారు. తేడా అది కదా. కాబట్టి సింహం సింగిల్గా వస్తుందని అంటావు నువ్వు. సింహంతో నిన్ను పోల్చుకోవటం, అది వింటే చచ్చిపోతుంది, అది గుండాగి. సింహం చచ్చిపోతుంది ముందు, ఇలాంటి వాటితో నన్ను పోల్చుకుంటున్నాడు ఏంటని. కాబట్టి సింహం సింగిల్గా దేనికి వస్తుంది? వేటాడడానికి వస్తుంది. నువ్వేనా ప్రజల దగ్గరికి వెళ్ళటం వేటాడడం అంటే ప్రజలను వేటాడతావు నువ్వు. మాట్లాడే మాటకు ఒక అర్థం ఉండాలి. అంటే పోలిక కూడా సరిగా చెప్పుకోగలగాలి. సరే, ఇంకా జగన్మోహన్ రెడ్డికి అవన్నీ చేతనైతే ఇలా ఎందుకు ఉంటాడు, కానీ మొత్తానికి ఆ రోజు భయపడ్డారండి. అప్పటి నుంచి వాళ్ళని విడదీయాలి ఎలాగైనా. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ బంధాన్ని విడదీయాలి. ఈ రెండు పార్టీలు కలిసి పని చేయకూడదని వాళ్ళు శత విధాల ప్రయత్నించారు. వాళ్ళ కర్మ కొద్దీ 100% స్ట్రైక్ రేట్ జనసేన తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈవెన్ వీళ్ళు కూడా సింగిల్గా 134 సీట్లు తెచ్చుకున్నారు, ఎవరు తెలుగుదేశం వాళ్ళు. సో వాళ్ళకి ఇంకా కోపం చల్లారట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా వెళ్ళడం తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు ఇంకా పవన్ కళ్యాణ్ మీద కుట్రలు పన్నుతున్నాడా జగన్మోహన్ రెడ్డి. ఇందులో అంటే అతనికి ఏమైనా ప్రలోభ పెట్టి ఆ పోలీస్ డ్రెస్ వేసుకున్న వాడిని, నువ్వు వెళ్ళి ఏదైనా చెయ్యి, నీకెందుకు, నీ సంగతి మేము చూసుకుంటాం, ఆ 90 సెంట్లు కాకుండా మిగతా భూమి నేను ఇస్తానని ఏమైనా ప్రామిస్ చేశాడా? దాదాపు 100 ఎకరాల భూమి కూడా ఇచ్చే అవకాశం ఉంది డీల్ సెట్ అయితే అనేది కూడా కొన్ని వార్తలు ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఈ 9 ఎకరాలు వచ్చేస్తే వాళ్ళ నాన్నగారి కోరిక ఫుల్ఫిల్ చేసినట్టు కదా. ఇంకా 9 ఎకరాల తర్వాత 91 ఎకరాలు వస్తే కూడా అది ఇంకా అంతకంటే పెద్ద విషయం అది. కాబట్టి ఇప్పుడు ఒక ఆశపడే వ్యక్తిగా ఆశ నేను నీకు నెరవేరుస్తాను, నువ్వు ఇది చేసి పెట్టు అంటే వాళ్ళు ముందు వెనకలు ఆలోచించకుండా ఎవరు ఆ సూర్యనారాయణ ఎవడో సూర్యకృష్ణ ఏదో రకరకాల పేర్లు ఉన్నట్టున్నాయి, మనకు తెలియదు. సో ఇన్ని రకాలుగా జరిగాయండి. అతను ఈ డ్రెస్తో ఉండే ఫోటోతోటి వాట్సాప్ గ్రూపుల్లో తనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరి దగ్గర బెనిఫిట్స్ పొందాడో వాళ్ళందరికీ పంపించి అందరికీ పంపించి, అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, మీరు నా మాట వినాలని బెదిరించదలుచుకున్నాడో ఏంటో అక్కడే దొరికిపోయాడు. అప్పుడు పోలీస్ వర్గాల్లో ఒక డౌట్ వచ్చింది, ఎవరు ఇతను ఎందుకు పంపిస్తున్నాడు, అసలు నిజంగా ఇతను పోలీసా కాదా అనే ఒక సందేహం వచ్చాక ఇది ఫేక్ ఐడెంటిటీయా అన్న విషయం మీద ఆలోచించి వాళ్ళు అది ఎంక్వైరీ మొదలుపెట్టాక మొత్తం విషయాలు బయటకు వచ్చాయి. అయితే గతంలో కూడా ఎలక్షన్ కన్నా ముందు మనం తీసుకుంటే మనం న్యూస్ పేపర్లో కూడా చూసాం, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు నా పైన హత్యాయత్నం జరగబోతుంది, ఒక కుట్ర పన్నుతున్నారని చెప్పేసి. సో ఆ కుట్రలో భాగం కిందే మనం ఈ యొక్క సూర్యనారాయణని మనం చూసుకోవాలా. ఫేక్ ఐపీఎస్ ఎందుకని పవన్ కళ్యాణ్ పక్కనే తిరిగాడంటే ఏం చెప్తారు? ఎందుకంటే సాధారణంగా ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక సర్క్యులర్ ఉంటుంది, ఏ ఐపీఎస్ రాబోతున్నారు, ఎవరు ఐజీ ఎవరు, డిఐజీ ఎవరు, ఎస్ఐలు ఎవరు, లేదా సిఐలు ఎవరు, కానిస్టేబుల్స్ ఎవరు అనేది వాళ్ళకి ఒక సర్క్యులర్ ఉంటుంది. సో ఆ సర్క్యులర్లో ఇతను లేరు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపట్టే అవకాశం ఉంది. కానీ అంతకు తెగించి పవన్ కళ్యాణ్ పక్కన తిరిగాడు అంటే ఖచ్చితంగా హత్యాయత్నం చేయబోయాడు అనేటువంటి ఒక అనుమానాలు కూడా ఇప్పుడు క్రియేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో నిజంగా ఒకవేళ పవన్ కళ్యాణ్కి జరగరాంది జరిగితే ఏం జరిగి ఉండేదంటే ఏం చెప్తారు? ఏమిటి చెప్తామండి, ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఏదైనా జరిగితే ఇంకా మాటలు ఉంటాయా? ఇది మాట్లాడుకోవడానికి ఆలోచనకే అసలు అంతుబట్టట్లా కదా. పవన్ కళ్యాణ్కి ఆ రోజు ఏం కాకుండా ఉండడం అదృష్టం. ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఏదైనా జరిగితే అసలు దాని గురించి మాట్లాడగలమా? సో హీజ్ లక్కీ అంతే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా మీదట పవన్ కళ్యాణ్ సభలకు ఎవరు వచ్చినా పోలీస్ ఆఫీసర్లు అయినా సరే వాళ్ళ లిస్టు ముందు ఇవ్వాలి. అదే జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా అడిగే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ అలాంటి వాటికి ఒప్పుకోరు కదా. ఆయన నేను మీ మనిషిని అంటే ప్రజల్లోకి వెళ్ళిపోతాడు. ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించాడు. ఒకవేళ ఇస్తామన్నా కూడా హీ మే నాట్ యాక్సెప్ట్. కానీ కొంత సెక్యూరిటీ అవసరం. బికాజ్ ఆయన ఇప్పుడు ఒక ప్రజల మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన సినిమాలకు కూడా పెద్ద ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, మీరు గమనించండి. నిన్న వాళ్ళు అరిస్తే కూడా కోపం వచ్చింది ఆయనకి కదా. ఓజీ ఓజీ అని అరిస్తే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకోండి, అది కోపం కాదు, అంటే బాధపడుతున్నాడు ఆయన. ప్రజల సమస్యలు ఒక పక్కన ఇంత ముఖ్యమైన సమస్యలు ఉన్నప్పుడు ఒక దళిత యువకుడికి ఈ రకంగా జరగటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అనేది ఆయన ఉద్దేశం. సో ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడండి, అంతేగాని అక్కడ కోపం కాదు. అది ఏదో పవన్ విరుచుకుపడ్డాడు తప్పవన్నీ.
ఇప్పుడు క్యాప్షన్స్ పెట్టేటప్పుడు ఆలోచించాలి కదా, thumbnails పెట్టేటప్పుడు అక్కడ సందర్భం ఏంటి, అది ఆయన ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఆ విచక్షణ ఆయనకు చాలా ఉంది. ఈజ్ నాట్ లైక్ జగన్ కదా, జగన్ అయితే అట్లాంటివి ఆనందపడతాడు, కానీ హీఈస్ నాట్ హ్యాపీ విత్ దట్. అందుకని ఆ మాట అన్నాడు ఆయన. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజల మనిషిగా ఉండదలుచుకున్నాడు, ప్రజల సమస్యలతోటే అంటే ఆ పరిష్కారం కోసమే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ పట్టించుకోడు ఆయన. కాబట్టి సెక్యూరిటీ మాత్రం అవసరం అండి. ఎందుకంటే ఎట్నుంచి ఏం పొంచుందో ఎవరు ఏం చేస్తారో అర్థం కావట్లే. ముందు జనాల్లో ఎలా ఉంటారంటేనండి, ఎస్పెషల్లీ అపోజిషన్ కాని అపోజిషను, ఇప్పుడు ఓ పక్క ఈర్ష్యా ద్వేషాలు, అసూయ, కోపం, కక్ష, కార్పణ్యాలు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. కాబట్టి ఏమైనా చేయొచ్చు. సో హీ హ్యాస్ టు థింక్ ట్వైస్. సో ఈ ఒక సినిమా కూడా వచ్చిందంటారు ఆ రకంగా. ఇతను హాలీవుడ్లో వచ్చింది, దాని ఇన్స్పిరేషన్ వచ్చింది అని. సో ఏమో మరి ఏం ఆలోచించుకున్నాడు అతను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉన్నాడు ఆ పోలీస్ అధికారి. దాని మరి జగన్ ట్రాప్లో పడ్డాడా అనేది ఆ కోణంలోంచి కూడా వీళ్ళ పరిశోధన మొదలు పెట్టాలి. సో చూద్దామని ఖచ్చితంగా సూర్యనారాయణకి సరైన కఠిన శిక్ష అయితే వేయాలి. ఇలాంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే.